హైదరాబాద్లో 34 గంటలుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిర్మాత దిల్రాజు, దర్శకుడు సుకుమార్, దిల్రాజు కుమార్తె నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. హన్సితారెడ్డి నివాసంలో డిజిటల్ లాకర్స్ ఓపెన్ చేశారు ఐటీ అధికారులు. సినిమా వసూళ్లకు, ట్యాక్స్ రిటర్న్స్ కి భారీ వ్యత్యాసం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇవాళ రాత్రి వరకు ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు ఐటీ అధికారుల తనిఖీలపై నిర్మాత దిల్రాజు స్పందించారు. ఐటీ అధికారులు వారి పని వారు చూసుకుంటున్నారని చెప్పారు. నాపై మాత్రం సోదాలు జరగటం లేదు, మొత్తం ఇండస్ట్రీపైనే రైట్స్ జరుగుతున్నాయన్నారు నిర్మాత దిల్రాజు. హైదరాబాద్లో గత 34 గంటలుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిర్మాత దిల్రాజుతో పాటు దర్శకుడు సుకుమార్, దిల్రాజు కుమార్తె నివాసంలోనూ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. హన్సితారెడ్డి నివాసంలో డిజిటల్ లాకర్స్ ను ఓపెన్ చేశారు ఐటీ అధికారులు. సినిమా వసూళ్లకు, ట్యాక్స్ రిటర్న్స్ కి భారీ వ్యత్యాసం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇవాళ రాత్రి వరకు ఐటీ సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఐటీ అధికారుల తనిఖీలపై నిర్మాత దిల్రాజు స్పందించారు. ఐటీ అధికారులు కేవలం వారి పని వారు చేసుకుంటున్నారని, తనపై మాత్రమే సోదాలు జరపటం లేదు, మొత్తం ఇండస్ట్రీపైనే రైట్స్ జరుగుతున్నాయన్నారు నిర్మాత దిల్రాజు. మొత్తం మీద 34 గంటలుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సినీ ప్రముఖులకు సంబంధించిన వారి ఇళ్లలో దిల్రాజు దీనిపైన స్టేట్మెంట్ ఇచ్చారు. కేవలం తనపైన మాత్రమే కాదు, సినీ సంస్థకు సంబంధించి కొంతమంది ఇళ్లలో నడుస్తూ ఉన్నాయి. ఆ ప్రకారంగానే తన ఇంట్లో కూడా ఐటీ రైట్స్ కొనసాగుతున్నట్లుగా ఆయన స్టేట్మెంట్ పాస్ చేయడం చూస్తూ ఉన్నాం. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సుస్మిత అందిస్తారు. సుస్మిత, ఇవాళ కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. లేట్ నైట్ వరకు కూడా ఇది కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్? నిన్న ఉదయం 6 గంటల ప్రాంతంలో రైడ్స్ అయితే సాగుతూనే నిన్న 6 గంటల ప్రాంతం నుంచి ఇప్పటి వరకు కూడా రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇతరులు అయితే చెబుతూ ఉన్నారు. అయితే నిన్న స్టార్ట్ అయిన ఇప్పటి వరకు కూడా చూసుకుంటే దీనికి సంబంధించి కూడా ఐటీ అధికారులు ఎవరైతే